పేరేంటమ్మా? వాసవి సార్. వాసవి. నీ పేరమ్మా? పవన్ సాయి. పవన్. బాగున్నారా సార్? మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, గుడ్. అయితే నువ్వు ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నాయి. రండి, రమ్మా. నువ్వు టీసీఎస్లో పనిచేస్తున్నావు కదా? ట్రైనింగ్ కింద వర్క్ చేస్తాను. ట్రైనింగ్ కింద పనిచేస్తున్నావు. ఎంసీఏ చేస్తున్నాను సార్. ఏదమ్మా? ఎంసీఏ ఎంసీఏ చేస్తున్నావా? చేస్తున్నాను. ఎంసీఏ డిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అవ్వగానే ఎంసీఏ స్టార్ట్ చేసింది. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ట్రైనింగ్ కింద టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా? 10th చేశాను సార్. ఇంకా అమ్మగారికి బాగోక ఇంకా ఇంటికాడే ఉన్నాను. వదిలేసావమ్మా? మళ్ళీ పోలేదా? అమ్మకి హెల్త్ బాగోదు కదా సార్. ఇంకా ఆవిడ కేర్ టేకర్ పని ఏమి చేయకూడదు సార్. ఇంకా ఆవిడకి పని చేయడం గట్టా అన్ని ఫుడ్ వండి పెట్టడం చేయాలి. రండి, కూర్చో. ఏంటమ్మా, ఎట్లున్నావు? అంతా కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు? ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే ఫేస్ చేసావు. ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు. అంతవరకు బాగా చేసావు. ఇంతవరకు అదే అమ్మా, ఆ పెన్షన్ వల్లే నా పిల్లలకి, నా మందులకి, సార్చికి వాటికి పెన్షన్ వల్లే. ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఎంసీఏ అవుతుంది. తర్వాత ఏంటి, ఎట్లా నీ ఉద్యోగం? ట్రైనింగ్ కాబట్టి ఇన్ హ్యాండ్ 13 ఇస్తున్నారు. 13,000 ఇస్తారు. రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది? నువ్వు ఏ మాదిరిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి. అంతేగాని ఎన్ని రోజులు పోతున్నావు కూలి పనికి? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వారానికి 3 రోజులు పడుతుంది. హాస్పిటల్ పోవడానికి 3 రోజులు 4 రోజులు ఏదోటి ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు సార్. ఇబ్బంది. ఇంట్లోనే పెట్టాము. ఎప్పుడు ఇది చేసావు నువ్వు? అప్పుడు ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరం. సొంతగా ఇది తాత వాళ్ళది నుంచి వచ్చింది. సొంతదేనండి. అయితే వారానికి 3 రోజులు ఆయన కూడా వస్తారండి. తెల్ల 3వ రోజున ఉంటే బయటకు పిలుస్తారండి పనిలోకి రమ్మని. అదే వ్యవసాయం పనులండి. ఆగితేతని, కట్టేతని, కోతని, గట్లంకలు కానీ. ఇక్కడ కొంచెం ఐస్ ఫ్యాక్టరీలు గట్టా ఉన్నాయండి. ఆ ఫ్యాక్టరీ పనికి వెళ్తారండి. ఉన్న రోజున వెళ్తారండి, లేని రోజున వెళ్ళండి. ఇప్పుడు నీకు ఇది వచ్చిన తర్వాత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావమ్మా? అప్పట్లో బిగినింగ్లో అన్నీ తీసుకున్నానండి. అది ఒకసారి ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా అక్కడి నుంచి పెరుగుతుంది. నాకు బీపీ వల్ల పెరిగిందని అన్నారండి. బీపీ ఎక్కువ అయిపోయింది వల్ల వచ్చేసింది అన్నారు. అదేమ్మా, దాని మీద ఎక్కువ వచ్చింది. అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పళ్ళలోకి గట్ట వెళ్ళేదానండి. ఇప్పుడు కాదండి, ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 10,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఓకే, ఏంటమ్మా కరుణ గారు? షివరింగ్ వస్తున్నారంటున్నారు సార్. మనం ఫేషియల్ ఇస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్, స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ ఎవరికి కదా? మనం 63 లక్షల మందికి ఇస్తే 63 లక్షల మందికి వెళ్ళిపోతుంది స్ట్రక్చర్డ్ మెసేజ్. అదే కూడా వినిపిస్తారు, అంతే కదా? ఓకే. బయోమెట్రిక్ పని చేయకపోతే ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు. కంప్లీటెడ్ సార్. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఓకే, జాగ్రత్త చూసుకో. నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు ఆ అప్ప ఒకటి వాళ్ళందరితో మహాడస్ క్లియర్ చేయించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం. ఈ అమ్మాయిది మాత్రం డోన్ ఇది ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసాను. ఓకే, మంచిదమ్మా.
రండి ఫ్యామిలీ అంతా రండి రా. ఓకే అమ్మా ధైర్యంగా రండి. గోపీనాథపట్నం సచివాలయంలో వెల్ఫేర్